నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కాకినాడ జిల్లాలో మంత్రుల పర్యటన పెద్దాపురంలో ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తునిలో భారీ ర్యాలీ అమర జవాన్లకు ఘన నివాళి రాజమండ్రిలో సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యువత స్కిల్ పెంపొందించుకోవాలని ఆదిరెడ్డి పిలుపు జిల్లా వ్యాప్తంగా నర్సింగ్ దినోత్సవం నర్సులకు శుభాకాంక్షలు తెలిపిన అతిథులు సామాన్యుడు సైతం పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ అభిమతమని ఆ లక్ష్య సాధన కోసమే ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలకు మంత్రులు హాజరయ్యారు. ఇందులో భాగంగా పెద్దపురం ఏడీబీ రోడ్డు వద్ద ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ ఆచరించారు. అలా చెప్పి ఇంట్లో కూర్చోలేదు. చూడడానికి అనుకోవడానికి హంగులతో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఎప్పుడు కూడా ఓటు వేసిన వారికి రుణం తీసుకోవాలని లక్ష్యంతో వీళ్ళందరికీ ఆచరించారు. అలా చెప్పి ఇంట్లో కూర్చోలేదు. చూడడానికి అనుకోవడానికి హంగులతో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఎప్పుడు కూడా ఓటు వేసిన వారికి రుణం తీసుకోవాలని లక్ష్యంతో వర్గానికి మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు కానీ అలాగే మన రవి గారు గొట్టిపాటి రవి గారికి ఇద్దరు కూడా మనకు వచ్చారు. కారణం ఏంటంటే మా మిత్రులు ఇద్దరు కూడా గత గవర్నమెంట్లో మరి మేము అపోజిషన్లో ఉండి ఫైట్ చేసి చాలా అనేక కార్యక్రమాల్లో ఫైట్ చేసాం కనుక ఇలా వెళ్తున్నాం. మరి ప్రెసిడెంట్ కూడా కార్యక్రమంలో రమ్మంటే అన్నీ వచ్చేందుకు వారికి అభినందన తెలియజేసుకుంటూ అలాగే కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఇంకా బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ పెద్దలు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఎవరో ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం ఎందుకు చుట్టామంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ మనందరికీ కూడా ఉద్యోగవకాశాలు కల్పించాలి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టి పర్సనల్గా 10 మందికి ఒక ప్రోత్సాహకుడు 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఉండాలని ఆలోచనతో ఈ పార్కులు పెట్టడం జరిగింది. మన మొదట్లోనే పెద్దాపురం పార్కు ఇప్పటికే మన నియోజకవర్గంలో చాలా పార్కులు ఉన్నాయి, మనకి లేకపోలేదు ఉన్నాయి. ఇది కొత్త పార్కు. ఈ కొత్త పార్కులో మీరందరూ కూడా మరి ఖాళీగా తిరగకుండా మనందరం కూడా ఏదో వ్యాపారం చేయాలని దృక్పథంతో ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం మనకుంది, పెట్టుకోండి. 2 మనకు ఇప్పటికే మన పెద్దాపురం నియోజకవర్గంలో 20,000 మంది ఈవేళ మనకి ఈవేళ ఇండస్ట్రీ ద్వారా ఉద్యోగాలు పొంది ఇవాళ పనిచేస్తున్నారు. 20,000 మంది పనిచేస్తున్నారు. ఈ పార్కు వల్ల కనీసం ఒక 5,000 మంది అయినా మళ్ళీ ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ఇవాళ అవకాశాలు రావాలి. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా భూమి ఉంది, ఇంకా పార్కులు వస్తాయి. మనందరం కూడా దీన్ని ప్రోత్సహించి ఇండస్ట్రీని సక్రమంగా 10 ఒక్కరు పెట్టుకోవడమే కదా, ఇలా ఇండస్ట్రీ పెట్టుకోవడం కాదు, పెట్టి నడిపించి ఇలా లాభాల్లో పొంది 10 మందికి ఉద్యోగాలు కల్పించడం కావాలి. అంచేత మీరు అందరూ కూడా చేస్తారని ఇది ఇంకా అవగాహన సాధించి పెడదారనుకుంటే టైం సరిపోలేదు. మళ్ళీ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, యాన్సిలరీ మనున్న ఇండస్ట్రీస్లో యాన్సిలరీ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడతామని తెలియజేసుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ డెవలప్మెంట్ విషయానికి ఇవాళ రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ రోడ్లు అన్నీ కూడా వేయాలని చెప్పిన అన్నీ మనం చేస్తున్నారు అన్నీ కూడా. అలాగే దాంట్లో భాగంగానే ఇది కూడా ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి 10 మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు కనుక అంచేత ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాలు కూడా పెట్టాలని ఆలోచన ఉంది. అందులో మనది ముందు సైడ్ ఉంది కనుక మనకు ముందు వచ్చామని దాని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన రోడ్లు ఉన్నాం. ఎయిర్పోర్టు పోర్ట్ రోడ్డు 70 కిలోమీటర్ల రోడ్డు ఇవ్వాలి. 70 కిలోమీటర్లు గారు కరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తున్నారు. 70 కిలోమీటర్లు కూడా
ఒక 6 నెలలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని కోరుతున్నాను. అలాగే కాకినాడలో బైపాస్ రోడ్ ఉంది, అది కూడా అది ఛానల్ నుంచి ఎన్హెచ్ పెండింగ్ ఉంది. మరి కరెక్ట్ గారిని కోరిదంటే అది కూడా తొందరగా మరి అది కూడా పూర్తి చేయడం, మరి నెట్వర్క్ బాగా ఏర్పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడరు. ఇలా రోడ్డు మన 8 నెలల్లో 6 నెలలు మొదలెట్టి ఇలా మొత్తం 80% 90% రోడ్డు పూర్తి అయిపోయింది. అంటే చెయ్యాలని సంకల్పం కావాలి. అంటే సంకల్పం చంద్రబాబు నాయుడు దగ్గర ఉందో, మన దగ్గర ఉంది. మనం కూడా పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చెయ్యాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం కనుక ఇవాళ ఇవన్నీ పూర్తవుతుందని తెలియజేసుకుంటూ ఈ పార్క్ విషయంలో ఉగ్రమూకల ఏరివేతకు భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిందని, అయినా పాకిస్తాన్ తోక ముడచకపోతే యుద్ధం తప్పదన్న కేంద్రం సంకేతాలను స్వాగతిస్తూ కాకినాడ జిల్లా తునిపట్నంలో స్వచ్ఛంద సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించాయి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన అమర జవాన్లకు పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం రాజా గ్రౌండ్ నుంచి త్రివర్ణ పతాకాలను చేతబట్టి పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. గొల్ల అప్పారావు సెంటర్ వద్ద మానవహారాన్ని నిర్మించి భారతమాతకు జేజేలు పలికారు. ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని, ఈ విషయంలో మోదీ సర్కార్ తెగింపు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. జవాన్ జై భారత్, జై హింద్. ఈ రోజున తునిలో మనకి సమావేశం కావడానికి ముఖ్యమైనటువంటి కారణం రోటరీ క్లబ్ తునివారు, అలాగే ముఖ్యంగా మా కిషోర్ రెడ్డి గారు పిలుపు మేరకు ఇంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అందరూ కూడా స్నేహితులంతా కూడా ఇక్కడ చేరుకున్నాం. ఎందుకంటే మన కోసం ప్రాణాలు నడిపిస్తున్నటువంటి జవాన్ల కోసం ఒక 2 గంటల సమయాన్ని మనం కేటాయించలేమా అని అడిగారు కిషోర్ రెడ్డి గారు. ఆ పిలుపు మేరకే ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి గుండె, భారతదేశంలో ప్రతి గుండె కూడా జై హింద్ అనే నినాదంతో, జై జవాన్ అనే నినాదంతో, జై భారత్ అనే నినాదంతో విప్లవిస్తుంది, ఉద్యమిస్తుంది, ఉగ్రవాదుల గుండెల్లో పిడుగులు పడేలా చేస్తుంది. జై జవాన్. తుని పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యాన ఈ యొక్క దేశ సంరక్షణ విధానాన్ని గురించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాడు భారతదేశంలో జరిగింది ఒక భారతీయులే కాదు, ప్రత్యేకంగా ఒక హిందూ జాతి మీద హిందువా కాదని గుర్తించి కాల్పులు జరిపారు. అంటే ఆలోచించండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఎక్కడైనా గలభాలు జరిగితే ఎక్కువ శాతం ముస్లింల యొక్క పాత్ర ఉందో లేదో చూడమని మీకు మనం చూస్తున్నాం. అటు హైదరాబాద్లో కానీ సమయపాలన తక్కువ ఉంది కాబట్టి కొంచెం చెప్తున్నాను. బూక్ల చాటరీ దగ్గర జరిగినప్పుడు కానీ, తాజ్ హోటల్ బొంబాయిలో జరిగినప్పుడు కానీ వాళ్ళ పాత్ర లేదా అని అడుగుతున్నా. అంటే ఈ ప్రపంచంలో హిందూయిజాన్ని లేకుండా చేయాలని పట్టుకున్న పట్టు. కానీ మనం చేయాల్సింది ఒకటే ఉంది, మన కోసం, తన బిడ్డల కోసం కాదు, ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా దాన్ని ప్రోత్సహించి ఈ దేశాన్ని కొన్ని యుగాల పాటు మళ్ళీ హిందూయిజాన్ని ఉండాలంటే మోడీకి మనం మద్దతు చెప్పాలని తెలియజేసుకుంటూ, ఆ పోకడలో మనం ఏర్పాటు చేసి ఈనాడు ఈ హిందువులు ఇలా సర్వనాశనం చేస్తున్న వాళ్ళని మోడీ ఒక మాట చెప్పాడు నిన్న కూడా ప్రత్యేక ప్రసారం, నేను దాడి చేసేది నాకు అన్యాయం చేసిన ఈ ముష్కర మూకల్ని, ఈ దేశం యొక్క సౌరభావాన్ని నాశనం చేయాలని సంకల్పించిన వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని నేను అంతం ఉంచినంత వరకు ఊరుకోనని చెప్పాడు. ఏడాదికి 50,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనం రోడ్డెక్కింది. మోరంపూడి సెంటర్ సమీపంలో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని అధినేత అనిల్, టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో కేంద్రం కేటాయించిన ఒకే ఒక్క వాహనాన్ని తొలిసారిగా రాజమండ్రిలో ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన 12 అంశాలు ఉంటాయని, యువత ఆసక్తిని బట్టి వారికి ఆ అంశాలను వివరిస్తారని ఆయన చెప్పారు. ఈ మొబైల్ వాహనం యువత వద్దకే వెళ్లి వారికి ఆసక్తి కలిగిన అంశంపై శిక్షణ ఇస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. యువత తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కార్యక్రమం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో సోలార్ పవర్ మొబైల్ ట్రైనింగ్ వాహనం
అంటే సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని దక్షిణ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఒకే ఒక వెహికల్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరం సిటీలో లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. ఆ యొక్క స్కీమ్ని సమర్థవంతంగా అమరావతి ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు, జేఏటీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్య ఉద్దేశం ఒకటే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే గ్రామీణ పట్టణ దూర ప్రాంతంలో ఉన్న యువత ఒక నైపుణ్య అభివృద్ధినే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ వెహికల్ కూడా ఒక మినీ క్లాస్ రూమ్ మాదిరిగా ఉంది. ఆ వెహికల్లోని మనకి వైఫై ప్రొవిజన్ ఉంది, ల్యాప్టాప్స్ ఉన్నాయి, టీవీ ఉంది, ఒక గైడ్ ఉంటారు. క్లీన్ ఎనర్జీ మీద ఏదైతే క్లీన్ ఎనర్జీ అనే నినాదంతో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నాయో దానికి అనుగుణంగా సౌరశక్తి ఆధారితంగా ఈ వెహికల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. దీంట్లోనే శిక్షణలు అంటే ట్రైనింగ్ ఏదైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్ దేని మీద అంటే డిజిటల్ లిటరసీ, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిగత వికాసం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం పోషణ అంటే న్యూట్రిషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, కెరియర్ గైడెన్స్, ఇలాగా అనేకమైన సుమారు 12 అంశాల పైన ఈ యొక్క వెహికల్ ద్వారా ముఖ్యంగా యువతకి ట్రైనింగ్ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇప్పుడు దాకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చూస్తున్నాం. అంటే సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడికి ఆసక్తి కలిగిన యువత. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి జన్మదిన వేడుకలను జన సైనికులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. తునిలోని అన్నా క్యాంటీన్ వద్ద జనసేన నాయకులు యనమల బర్త్డే కేక్ ను కట్ చేశారు. అనంతరం 1000 మందికి అన్నదానం చేశారు. జన హృదయుడు యనమల జన్మదిన వేడుకలను జన సైనికులు ఘనంగా సెలబ్రేట్ చేశారు. తుని నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవలందించి అందరి వాడి అనిపించుకున్న యనమల జన్మదిన వేడుకలను జనసేన పార్టీ తుని అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమ సారథి యనమల జన్మదినాన్ని పురస్కరించుకుని జన సైనికులు ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం 1000 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దండెం రామకృష్ణ, బోనం చిన్నబాబు, డాక్టర్ భగవాన్, అద్దేపల్లి బాలాజీ, బొప్పన్న రాంబాబు, కనిగిరి ప్రకాష్, మొగలశాల శ్రీనివాస్, పెదపాత్రిని శ్రీనివాస్, పల్లివెల లోవరాజు, గట్టెం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున రాజకీయ దురంధరుడు అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు అయినటువంటి శ్రీ యనమల రామకృష్ణుడి గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం ఘనంగా జరిగింది. రోగులకు నిరంతర సేవలందిస్తూ సిస్టర్ గా పిలువబడుతున్న నర్సింగ్ వృత్తి అజరామమని కీర్తిస్తూ నర్సింగ్ డే నిర్వహించారు. వైద్యులు, ప్రజాప్రతినిధులు, నర్సులు శుభాకాంక్షలు తెలిపారు.
వైద్యుని నారాయణులు ప్రాణాలు కాపాడుతుంటే రోగికి నిరంతరం సేవలందించే నర్సులు అమ్మలాంటి వారే. బిడ్డను తల్లి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో రోగికి కంటికి రెప్పలా కాపాడే నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది. అందుచేతనే ప్రతి ఏడాది మే 12వ తేదీ అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలపడం మనందరి కర్తవ్యం. ఈ నేపథ్యంలో తుని ఏరియా ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి, మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు. ఈ నర్సులు అండి ప్రతి వాళ్ళు ఎవరి జీవితం సరిగ్గా ఉండదు. నర్సుల వాళ్ళకి ఏంటి కావాలో సమయానుకూలంగా మొత్తం అన్ని చూసి తల్లి తర్వాత తల్లిగా వైద్యాన్ని అందించే నర్సులకి మరొకసారి శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రజెంట్ స్టాఫ్ నర్సులు కూడా కొత్తగా తీయడం జరుగుతుంది. సో ఇంకా ఎంతో మంది ఈ నర్సుల వృత్తిలో జాయిన్ అయ్యి ప్రజలకు ఇంకా సేవ చేస్తారని చెప్పేసి, ఇంకా మీరు మమ్మల్ని అందరూ బాగా గుర్తించి మంచి సేవలు అందిస్తారని, మీరు లేకపోతే ప్రజలకు ఎటువంటి వైద్యం సరిగ్గా అందదు. డాక్టర్స్ డయాగ్నోస్ చేయడం వరకే, మిగతా సేవలందరూ నర్సుల ద్వారానే ప్రజలందరూ పొందుతున్నారు. ఇది వరకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవరు వచ్చేవారు కాదు. కాకపోతే ఇక మిగతా మీ సేవలు మంచిగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ హాస్పిటల్ సిబ్బందినే సంప్రదిస్తున్నారు. ఏదైనా చిన్న బాధ వచ్చినా సరే వాళ్ళు అది ఎక్కడికి దారితీస్తుందో అని చెప్పేసి పరుగున హాస్పిటల్స్ కే వచ్చి మీ సేవలు కోరుకుంటున్నారు. ఇంకా మీ సేవలు మరింత మంచిగా అందిస్తారని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇంటర్నేషనల్ నర్సింగ్ డే. ముందుగా ఈరోజు ఇంటర్నేషనల్ హ్యాపీ నర్సింగ్ డే. మరి ఈరోజు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పాత్ర. ఈరోజు ప్రతి హాస్పిటల్లోని నర్సు సేవలు ఎక్కువగా ఉంటేనే పేషెంట్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ సర్వీస్ కూడా ప్రతి ఒక్కరు తన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు చేసినట్టుగానే చేస్తూ ఉంటారు. నర్సులందరూ కూడా, స్టాఫ్ నర్సులైనా మిడ్వైఫ్లైనా ప్రతి ఒక్కరు కూడా. అలాగే డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళ పర్యవేక్షణలో చేస్తూ ఉంటారు కాబట్టి చాలా సంతోషం. ముందు వీళ్ళ సర్వీసులు ఇంకా బాగుండి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఉంటే ఇంకా ఆనందిస్తారు. అంబేద్కర్ కోనసీమ రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద రిటైర్డ్ తహసీల్దార్ కొప్పిశెట్టి దుర్గారావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో అధిక ఉష్ణోగ్రత వల్ల ఎండల వేడిమికి పాఠశాలలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటి వారి దాహార్తిని తీర్చేందుకు రిటైర్డ్ తహసీల్దార్ కొప్పిశెట్టి దుర్గారావు ఆర్థిక సహకారంతో వారి చిన్న కుమారుడు కొప్పిశెట్టి శశికాంత్ జ్ఞాపకార్థం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చేందుకు సుమారు 5 సంవత్సరాలుగా ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం తహసీల్దార్ బిఎం ముక్తేశ్వరరావు, రావులపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభి రామారావు, ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, జక్కంపూడి వెంకటస్వామి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కోటా సోమేష్, పడాల బుల్లి కొండారెడ్డి, కోటా వెంకటేశ్వరరావు, కుడిపూడి వెంకట్రమణ, కోనాల అంబేద్కర్, గుర్రాల నాగభూషణం, పసుపులేటి రాధాకృష్ణ, సాధనాల శ్రీనివాసరావు, గుర్రాల రాజు, డిప్యూటీ తహసీల్దార్ నందుల శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సూర్యకాంతం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం శివారు శ్రీ 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 తపస్వి యోగి సిద్దరామయ్య సిద్ధాశ్రమంలో నూతన ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమం స్వామీజీ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఆ ఆశ్రమంలో నేను తపస్సు చేస్తున్నానని, ఈ ప్రాంతంలో కొన్ని వందల మంది ధ్యానం చేసుకునే విధంగా ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలని 5 ఎకరాల స్థలాన్ని తీసుకున్నానన్నారు. ఈ ధ్యాన మందిరంలో ఎన్నో వేల మంది ధ్యానం చేసి భగవత్ మార్గంలో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు. అంతేకాకుండా ఒక విశ్వవిజ్ఞాన విద్యాలయం స్థాపించి ఆ విద్యాలయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్వామి వివేకానందలాగా ఒక గొప్ప యోగిలాగా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. మూలం కేవలం ఆశ్రయంతం పాణిద్వయం భోక్తుమంత్రయంతం కందామివ శ్రీమతి. నమః. నేను గత 25 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నేను తపస్సు మొదలుపెట్టి నా గురువు చెప్పినటువంటి విద్యను నేను అభ్యాసం చేసుకున్నాను. అయితే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక గొప్ప యోగశాల నిర్మాణం చేయాలని కాంక్ష నాకు చాలా అధికంగా ఉన్నది. ఇప్పటికి నేను ఏదో ఒక చిన్నది నిర్మాణం చేయగలిగాను. ఇది కాకుండా వందలాది వేలాది మందికి ఈ యొక్క ధ్యాన మందిరం అవసరమయ్యే విధంగా నేను నిర్మాణం చేయాలని ఒక 5 ఎకరాల స్థలం తీసుకున్నాను. ఈ 5 ఎకరాల స్థలంలో దగ్గర ఇంచుమించు ఒక 100 అడుగుల వెడల్పు, 24 గదులతో ఒక 111 అడుగుల ఎత్తుగల ఈ యొక్క ధ్యాన మందిరం, అదే యోగ మందిరం కింద నిర్మాణం చేసి ఈ ధ్యాన మందిరంలో అనేకులు వేలాది మంది సాధన చేసుకునే విధంగా నేను నిర్మాణం చేయాలని ఎంతో ఆశిస్తున్నాను. తర్వాత విశ్వ విజ్ఞాన విద్యాలయము దాని పక్కనే ఒకటి నిర్మాణం చేయాలనుకుంటున్నాను. ఈ విశ్వ విజ్ఞాన విద్యాలయంలో ఒక్కొక్కరు మహాయోధుల కింద ఒక వివేకానందులాగా తయారు చేసి వారిని ఈ యొక్క మార్గానికి అంకితం చేయాలనుకుని ఎంతో కాంక్షతో నేను ఎదురు చూస్తున్నాను. అది వచ్చే సమయం దగ్గరలోనే ఉందని నేను చాలా ఆశపడుతున్నాను. కాబట్టి యోగులందరికీ నా యొక్క విన్నపము, యోగులకే కాదు మహా యోధులు ఉన్నారు, అలాగనే ఎందరో పెద్దలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. వీరందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఈ మల్లిసాల తూర్పుగోదావరి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఈ యోగ మందిరం నిర్మాణానికి అందరూ నాకు అనుకూలంగా ఏర్పాటు చేస్తారని ఆశతో నేను ఎదురు చూస్తున్నాను. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వం చేస్తున్నాయి. కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 6వ రోజున స్వామి అమ్మవార్లకు శ్రీచక్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంపాతీరం వద్ద వేద పండితుల వైదిక పూజలు భక్తి పర్యంతం చేశాయి. రత్నగిరి వాసుడైన సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 6వ రోజైన సోమవారం స్వామి అమ్మవార్లకు శ్రీ చక్రస్థానం కార్యక్రమాన్ని అర్చక స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొల్పుకుని అనంతరం కొట్నాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెండ్లి పెద్దలైన సీతారాముల సమక్షంలో కొండ దిగువన పంపాతీరం వద్ద ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక వైదిక పూజలు నిర్వహించారు. పిమ్మట దేవస్థానం చైర్మన్ రాజా ఐవి రోహిత్ మరియు ఈవో వీర్ల సుబ్బారావు కుటుంబ సభ్యులతో పాటు అర్చకులు, పురోహితులు, భక్తులు స్వామి అమ్మవార్లకు పవిత్ర పంపా నదిలో త్రిశూలం, శంకు చక్రాలతో ముమ్మారు స్నానం ఆచరింపజేశారు. సాయంత్రం కొండపైన అనివేటి మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూబంతులాటలు తంతు నిర్వహించారు. అనంతరం ముత్తైదువులకు
దంపతి తాంబూలాలు అందజేశారు. తదుపరి స్వామి అమ్మవార్ల మూలవరులతో కలిసి అర్చకులు, పురోహితులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఆనంద వసంతోత్సవం జరుపుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ ఆకులమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం రాత్రి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని గజమాలతో అలంకరించారు. ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారికి చిన్నారులతో కాగడాలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గొలుగూరి మునిరెడ్డి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా గరగ నృత్యాలు, కోలాట నృత్యాలు, తీన్మార్ డప్పులు, శక్తి వేషాలు, డీజే నృత్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కర్రి రెడ్డియ్య, కొవ్వూరి వెంకట్రెడ్డి, టీవీ రెడ్డి, సత్తి రామిరెడ్డి, కొవ్వూరి సత్తిరెడ్డి, మండ కృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు మాగాపు బ్రహ్మేశ్వర శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో మంత్రుల పర్యటన, పెద్దాపురంలో ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తునిలో భారీ ర్యాలీ, అమర జవాన్లకు ఘన నివాళి. రాజమండ్రిలో సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్, వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. యువత స్కిల్ పెంపొందించుకోవాలని ఆదిరెడ్డి పిలుపు.
జిల్లా వ్యాప్తంగా నర్సింగ్ దినోత్సవం. నర్సులకు శుభాకాంక్షలు తెలిపిన అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.